మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని కాలచక్రం ఆధారంగా సృష్టి మరియు ప్రళయాలు ఎలా జరుగుతాయో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, బ్రహ్మదేవునికి పగలు ప్రారంభం కాగానే అవ్యక్తం అని పిలువబడే మూల ప్రకృతి నుండి సమస్త జీవరాశులు వ్యక్తమవుతాయి, అంటే పుడుతాయి. మరలా బ్రహ్మకు రాత్రి కాగానే ఈ జీవులన్నీ తిరిగి అదే అవ్యక్తంలోకి లీనమైపోతాయి. ఈ విశ్వచక్రం ఇలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం మరియు దానిలోని సర్వం అశాశ్వతం. ప్రతిదీ ఒక మూలం నుండి వచ్చి తిరిగి అదే మూలంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈ సత్యాన్ని గ్రహిస్తే తాత్కాలిక వస్తువులు మరియు సంబంధాలపై మనకున్న మోహం తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, జీవితంలోని సుఖదుఖాలను, జయాపజయాలను సమదృష్టితో చూడటం నేర్చుకోవాలి. ఏదీ శాశ్వతం కాదనే ఎరుకతో జీవించాలి. మార్పులకు అతీతమైన మన నిజ స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.